హలో స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ఫస్ట్ టాపిక్ మనం నేర్చుకుందాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ యాక్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ బైలేటరల్ రిలేషన్స్. సో బైలేటరల్ రిలేషన్షిప్ అంటే మన ఇండియా రెండు కంట్రీస్తోని ఇండిపెండెంట్గా ఎట్లా రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది అనేసి ఇది. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా యూఎస్ఏ మన ఇండియాకు వార్న్ చేస్తుంది, ఇరాన్తోని ఇట్లా డీల్ చేసుకోకు, నేను నీ మీద కూడా శాంక్షన్స్ చేస్తా అనేసి యూఎస్ఏ ఇండియాకి వార్న్ చేస్తుంది అనమాట. సో అసలు ఏంది అంటే యాక్చువల్గా యుఎస్ఏ మన ఇండియా చాబహార్ పోర్ట్ డీల్ పైన సైన్ చేసినందుకు యుఎస్ఏ ఇట్లా వార్న్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకోవడానికి యుఎస్ఏ ఇరాన్ పైన శాంక్షన్స్ వేసింది ఆల్రెడీ. సో ఇరాన్ అట్లాంటి శాంక్షన్స్ వేసిన కంట్రీ తోని ఏ కంట్రీ డీలింగ్ పెట్టుకోవద్దు, ట్రేడింగ్ చేయొద్దు, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అసలు యూఎస్ఏకి పవర్ ఎట్లా వచ్చిందంటే క్యాట్సా యాక్ట్ కింద, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. సో ఇండియా ఇరాన్ చాబహార్ డీల్ చేసుకున్నాయి. సో ఇది కూడా ఈ ట్రేడ్ శాంక్షన్స్కి అగెయిన్స్ట్ అనమాట. సో అంతకుముందుకి కూడా మనము రష్యాతోని S-400 మిసైల్ సిస్టమ్ని మనం కొనుక్కున్నాం. సో ఇది కూడా యాక్చువల్గా రష్యా పైన కూడా శాంక్షన్స్ ఉన్నాయి క్యాట్సా యాక్ట్ కింద. సో యూఎస్ఏ అప్పుడు కూడా వార్న్ చేసింది, కానీ మనం అదేం పట్టించుకోకుండా S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం కొనుక్కున్నాము. ఫస్ట్ యుఎస్ఏ వార్న్ చేసింది, కానీ యుఎస్ఏకి మనకి ట్రేడ్ రిలేషన్స్ చాలా ఉంటాయి. యుఎస్ఏ కూడా కొంచెం నష్టపోతుంది కాబట్టి ఈ శాంక్షన్స్ అనేవి ఇండియా పైన వెయ్యలేదు. సో అట్లనే ఈసారి కూడా వార్న్ చేసింది. సో ఎట్లా అసలు ఏంది ఇది క్యాట్సా యాక్ట్ అంటే ఈ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, దీన్ని క్యాట్సా యాక్ట్ అని కూడా అంటారు. సో ఇది యుఎస్ఏ ఫెడరల్ లా 2017 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. సో దీని ప్రకారం ఏంది అంటే ఈ లా ప్రకారము యుఎస్ఏ ఏ కంట్రీ పైన కూడా శాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేయవచ్చు. ఈ ఇరాన్, నార్త్ కొరియా, రష్యాతోని మంచి సంబంధాలు పెట్టుకుంటే ఏ కంట్రీ అయితే మంచి సంబంధాలు పెట్టుకుంటుందో ఆ కంట్రీ పైన ఈ క్యాట్సా శాంక్షన్స్ అనేవి వేయొచ్చు యుఎస్ఏ. సో ఎట్లా శాంక్షన్స్ వేస్తుంది అంటే ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా, పెనాల్టీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట శాంక్షన్స్లో. సో అట్లా ఏ కంట్రీ అయినా ఇరాన్, రష్యా, నార్త్ కొరియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఎకనామిక్ పరంగా సపోర్ట్ చేయదు, ఫినాన్షియల్గా సపోర్ట్ చేయదు, పెనాల్టీస్ కూడా వేస్తుంది. సో ఏ కంట్రీ కూడా ట్రేడ్ చేయొద్దు అవి ఇవి అనేసి శాంక్షన్స్ వేస్తుంది అనమాట యుఎస్ఏ. ఓకే, సో ఇప్పుడు మనము ఇరాన్తోని, రష్యాతోని, లేకపోతే నార్త్ కొరియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి శాంక్షన్స్ వేస్తున్నది. ఒకవేళ వేస్తే ఏమవుతుంది అంటే మన దగ్గర ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టనివ్వదు యుఎస్ఏ. మళ్ళీ ట్రేడింగ్ కూడా మనము ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పోర్టింగ్ కూడా ఆపేయాలని ట్రై చేస్తుంది. మళ్ళీ ఏమైనా హెల్పింగ్ అదే పావర్టీని తక్కువ చేయడానికి ఏమైనా ఫండ్స్ అవి ఇవి శాంక్షన్ చేస్తాయి కొన్ని కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్. సో అవి కూడా రాకుండా చేస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా మనకి శాంక్షన్స్ చేస్తారనమాట. సో ఇట్లాంటివన్నీ ఇంటర్నేషనల్గా ట్రేడ్ పరంగా, ఎకనామిక్ పరంగా దెబ్బతీసే శాంక్షన్స్ అనమాట ఇవన్నీ. అందుకే ఈ క్యాట్సా యాక్ట్కి మ్యాక్సిమం చాలామంది భయపడతారు. సో అట్లా మన ఇండియాకి వార్నింగ్ వచ్చింది యుఎస్ఏ నుంచి, ఇరాన్తో మంచిగా చాబహార్ పోర్ట్ డీల్ చేస్తున్నాం కాబట్టి. సో అందుకే ఈ టాపిక్ అనమాట న్యూస్లో ఉంది. సో అసలు ఇండియా ఎట్లా స్ట్రాటజికల్గా ప్లాన్ చేస్తుంది యుఎస్ఏని ఇంకా వేరే ఇరాన్ లాంటి కంట్రీస్ని మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఆటోనామీ. ఇక్కడ స్ట్రాటజిక్ ఆటోనామీ అంటే ఇండిపెండెంట్గా మన నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇరాన్తో ఎందుకు ఇట్లా డీల్ చేసింది అంటే చాబహార్ పోర్ట్ డీల్తోని మనకి త్రూ ఈ చాబహార్ పోర్ట్తోని మనకి సెంట్రల్ ఏషియా ఈ కంట్రీస్ కనెక్షన్ ఉంటుంది. సో దాని పరంగా మనం ఎకనామిక్గా డెవలప్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయొచ్చు అనేసి డీల్ చేసుకుంది. సో అట్లా మన నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డీల్ చేసుకున్నాం, వేరే ఏం ఉద్దేశం లేదు. సో స్ట్రాటజిక్ అటానమీని మెయింటైన్ చేసుకుంటూ పోతుంది ఇంటర్నేషనల్ అఫైర్స్లో మన ఇండియా. సో ఫర్ ఎగ్జాంపుల్
రష్యా రష్యా అనేది మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. 1971 బంగ్లాదేశ్‌తోని పాకిస్తాన్‌తోని బంగ్లాదేశ్ కోసం వార్ అయితే మనము వార్ చేసినాము. సో, దానికి ఎక్కువ హెల్ప్ చేసింది రష్యా. సో, అదే కాదు చాలా వాటికి మనకి చాలా సార్లు హెల్ప్ చేసింది రష్యా. సో, ఇట్లా రష్యా అనేది మన లాంగ్ టర్మ్ ఫ్రెండ్. అట్లా అని యూఎస్ఏని కూడా మనం వదులుకోలేము. ఎందుకంటే ట్రేడ్ పరంగా, ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా మన ఇండియన్ సిటిజన్స్ కూడా చాలామంది యూఎస్‌లో ఉన్నారు. సో, ఇండియన్ డయాస్పోరా కూడా చాలామంది యూఎస్‌లో ఉన్నారు. సో, అట్లా యూఎస్ఏ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో, రష్యాతోని ఇండిపెండెంట్‌గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. యూఎస్ఏతోని కూడా ఇండిపెండెంట్‌గా మనము మన నేషనల్ ఇంట్రెస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం. సో, ఈ కాన్సెప్ట్ అనేది డాక్ట్రైన్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ కాన్సెప్ట్ అనమాట. సో, ఏ కంట్రీకి మనం సపోర్ట్ చేయము. మన నేషనల్ ఇంట్రెస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని మనం అందరితోని మంచిగా ఉంటాం. ఇదే నాన్ అలైన్మెంట్ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి డీహైఫనేషన్. సో, డీహైఫనేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌కి ఒకరంటే ఒకరు అస్సలు పడదు. కానీ ఇద్దరు నీతోని మంచిగా ఉంటారు. సో, అట్లా మనం ఏం చేస్తున్నాము, వీళ్ళిద్దరితోనే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం. దాన్నే డీహైఫనేషన్ కాన్సెప్ట్ అని అంటారు. సో, యాక్చువల్‌గా ఇజ్రాయెల్, పాలెస్టైన్ అందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఇజ్రాయెల్, పాలెస్టైన్ ఒకరికంటే ఒకరికి పడది. చాలా వార్స్ అయినాయి. మనం చూసినాము ఇజ్రాయెల్ ఇంకా పాలెస్టైన్. సో, ఇజ్రాయెల్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ కానీ, అగ్రికల్చరల్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్డ్ ఉంటుంది. మళ్ళీ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది ఇక్కడ. సో, ఇక్కడ మనం టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వీళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాం. స్పెషల్‌గా సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి వాటిలలో. పాలెస్టైన్ వచ్చేసి ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీ. సో, రిలీజియస్ పరంగా కానీ పాలెస్టైన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఇద్దరితోని మనం మంచిగా ఉండాలి. అట్లా మనం డీహైఫనేషన్ టూల్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తాం, ఇక్కడ పాలెస్టైన్‌కి కూడా సపోర్ట్ చేస్తాం. సో, మనము దేనికి సపోర్ట్ చేయట్లేదు, మనం ఇండిపెండెంట్‌గా ఉన్నాం. సో, దాన్నే డీహైఫనేషన్ పాలసీ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి వైడర్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అండ్ అవుట్‌రీచ్. సో, ఇక్కడ ఏంది అంటే ఓన్లీ అంటే నారోగా థింక్ చేయకుండా కొంచెం బ్రాడర్‌గా థింక్ చేసి మన ఇండియాకి ఏది అవసరమో ఓన్లీ మన ఇండియాని దృష్టిలో పెట్టుకొని, ఇంకా గ్లోబల్ పీస్ ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మన పని చేసుకుంటూ పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అయింది. సో, ఇక్కడ మన రష్యా యుక్రెయిన్ వార్ అయింది. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు గ్లోబల్‌గా ఆయిల్ రేట్స్ అనేవి పెరిగినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మంచి నూనె ప్యాకెట్ల రేట్ చాలా ఎక్కువైంది. అదే కాదు పెట్రోల్ రేట్ కూడా చాలా ఎక్కువైనుండే. సో, ఇట్లా మనం గ్లోబల్‌గా ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల ప్రైజెస్ అనేవి చాలా పెరిగినాయి ఈ వార్ వల్ల. సో, అట్లా మనం ఏం చేసినామంటే రష్యా చీప్‌గా ఆయిల్ ఇస్తది అంటే సరే అనేసి రష్యాతోని డీల్ చేసుకొని మనం ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. అట్లా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇండియా మీద ఏం ముద్ర పడింది అంటే రష్యా యుక్రెయిన్ వార్ టైంలో మనము రష్యాతోని డీల్ చేసుకొని రష్యాకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాము అనేసి ఇది ఒక స్టేట్మెంట్ వచ్చిందనమాట ఇండియా పైన. సో, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం ఇది అనమాట. సో, రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు మన ఇండియా తీసుకున్న స్టాండ్. సో, ఎందుకు అంటే ప్రైజెస్ అనేవి ఎక్కువైనాయి కాబట్టి మనం రష్యాతోని డీల్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి రష్యా మన లాంగ్ టర్మ్ ఫ్రెండ్. సో, మనం అట్లా కూడా రష్యాకి సపోర్ట్ చేసినామని అనుకోవచ్చు. సో, ఈ వార్ అయినప్పుడు 2022లో ఆపరేషన్ గంగా అనేది ఇండియా లాంచ్ చేసింది. ఆపరేషన్ గంగా అంటే ఈ రష్యాలో, యుక్రెయిన్‌లో, యూఎస్ఏ, రొమానియా, పోలాండ్, హంగరీ, స్లోవాకియా ఇట్లాంటి కంట్రీస్‌లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసినామన్నమాట త్రూ ఆపరేషన్ గంగా. నెక్స్ట్ వచ్చేసి విజన్ ఆఫ్ మల్టీపోలారిటీ అండ్ మల్టీలేటరలిజం. సో, మన విజన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయినాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అనేసి ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ ఇంకా చాలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో, అందులో మనకి రిప్రజెంటేషన్ అనేది లేదు. ఈవెన్ దో మనం సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ అయినా, థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అయినా మనకి ఇట్లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో పర్మనెంట్ పొజిషన్ అనేది లేదు. సో, దీనివల్ల ఏంటి అంటే
మన వాయిస్‌ని మనకి ఒక పర్మనెంట్ పొజిషన్ లేకపోతే మన మనం ఏం చెప్పినా ఎవరు పట్టించుకోరు. సో, ఆహ్, ఇట్లా గాదు. ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో కొంచెం రిఫార్మ్ గావాలి. అంటే ఇక్కడ మాక్సిమం డెవలప్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్ ఉంటాయి గదా! ఈ యూఎస్ఏ, కెనడా, రష్యా, చైనా ఇట్లాంటి ఇట్లాంటి కంట్రీస్‌కి రిప్రజెంటేషన్ ఉంది. వాళ్ళవే వీటో పవర్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో, అట్లాంటి కంట్రీసే గాకుండా మనం గూడా థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ ఓవరాల్ వరల్డ్‌లో. సో, మనకు గూడా మంచి రిప్రజెంటేషన్ ఉండాలి. మన వాయిస్‌ని అందరు ఇనాలి. మనం ఏమనుకుంటున్నామో అందరికీ తెలవాలి అనేసి ఇండియా ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో రిఫార్మ్స్ రావాలి. అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. పర్మనెంట్ మెంబర్స్ లాగా చాలామంది ఉన్నారు. సో, మంచిగా ఎక్కువ పాపులేషన్ ఉండి, ఎక్కువ ఎకనామీ ఉంటే అట్లాంటి కంట్రీస్‌కి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి అనేసి ఇండియా ఆల్మోస్ట్ చాలా రిఫార్మ్స్ చేయాలని కోరుతుంది వరల్డ్ వైడ్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఆఫరింగ్ ఆల్టర్‌నేటివ్ మెకానిజమ్స్. సో, ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్‌గా యూఎస్ఏ డాలర్ అనేది ఎక్కువ అయిపోతుంది కరెన్సీ రూపంలో. సో, ఆల్మోస్ట్ 100 అట్లా రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది డాలర్ వాల్యూతోని కంపేర్ చేస్తే. సో, ఇట్లా కాకుండా డాలరే మొత్తం రూల్ చేస్తుంది ట్రేడ్‌లో. సో, ఈ డాలర్‌ని స్టెబిలైజ్ చేసి మన రూపీ వాల్యూని పెంచాలి అంటే రూపీతోనే మనం వేరే కంట్రీస్‌తోని లైక్ ఇరాన్‌తోనైనా, సౌదీ అరేబియాతోనైనా, ఇట్లా ఇండోనేషియా, రష్యా, చైనా ఇట్లా రూపీతోని ట్రేడ్ చేయాలి అనేసి కొంచెం ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ అనేది తీసుకొని వస్తుంది. సో, రూపీ రబుల్ ట్రేడ్ సౌదీ అరేబియాతోని చేయాలనుకుంది. రూపీ రియాల్ మెకానిజం రియాల్ వచ్చేసి సౌదీ అరేబియా కరెన్సీ. రూపీ రబుల్ వచ్చేసి రష్యా కరెన్సీ అనమాట రబుల్. సో, రష్యాతోని ఇండియన్ రూపీతోని ట్రేడ్ చేయాలని సౌదీ అరేబియాతోని ఇట్లా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ తీసుకొని వస్తుంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ సాఫ్ట్ పవర్లు ఏంటి అంటే యాక్చువల్గా మనకి పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ఉన్నారు. ఓకే, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు. సో, వీళ్ళందరూ బయట కంట్రీస్లో ఉంటారు. సో, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గురించి స్పెషల్గా మనం నేర్చుకుంటే వీళ్ళు ఫారెన్ సిటిజన్సే, ఇండియాలో పుడతారు కానీ ఫారెన్ సిటిజన్షిప్ ఉంటుంది. లైక్ ప్రియాంక చోప్రా ఎగ్జాంపుల్ తీసుకోండి. సో, ఆమె పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో, ఆమెకి బయట సిటిజన్షిప్ వచ్చింది కాబట్టి మన ఇండియన్ సిటిజన్ కాదు, కాకపోతే పిఐఓ లాగా మనం కన్సిడర్ చేయవచ్చు. కానీ పిఐఓస్కి ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు. ఫర్ సపోజ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, ఇరాన్, శ్రీలంక, భూటాన్, నేపాల్ ఈ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి పిఐఓస్ అనేది మన ఇండియా ఇవ్వదు. ఓకే, సో ఓన్లీ ఇండియన్ పాస్పోర్ట్ అనేది మన చుట్టుపక్కల కంట్రీస్ ఇవన్నీ. సో, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ ఇవన్నీ. సో, ఇవన్నిటికి కాకుండా వేరే వాళ్ళకి యుఎస్ఏలో ఉన్న వాళ్ళు కానీ, రష్యాలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ మనం పిఐఓస్ ఇస్తాం, ఇండియన్ పాస్పోర్ట్స్ అనేవి ఇస్తాము. సో, ఇట్లా ఈ పిఐఓస్, ఈ ఎన్ఆర్ఐస్ మన ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ చేయడానికి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా పెద్ద పర్సంటేజ్ అనమాట. సో, అట్లా మనం సాఫ్ట్ పవర్ యూజ్ చేసుకొని మనకి ఫేవర్గా మనం టర్న్ చేసుకోవచ్చు. సో, స్పెషల్గా ఈ ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంది? మన ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ కానీ, పిఐఓస్ కానీ. నెక్స్ట్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ మీడియేటర్. సో, ఇక్కడ ఏంటి అంటే కొన్ని కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి. సో, ఆ కాంప్లెక్స్ ఇష్యూస్ని లేకపోతే 2 కంట్రీస్ మధ్యలో వార్ అవుతుంది. సో, ఆ వార్ కాకుండా అడ్డుకోవడం కానీ, కాంప్లెక్స్ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేయడం కానీ ఇవన్నీ మనం చేయాలి. సో, ఇండియా G20లో 2023లో మన ఇండియా ప్రెసిడెంట్ ఉండే. మన ఇండియా G20 సమ్మిట్ని హోస్ట్ చేసింది. సో, ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని గ్లోబల్ సౌత్, మనకి గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అని 2 డివిజన్లు ఉంటాయి. గ్లోబల్ నార్త్ మేజర్గా నార్దర్న్ కంట్రీస్ అనమాట. ఫర్ సపోజ్ ఈ యుఎస్ఏ కానీ, కెనడా కానీ, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, రష్యా ఇవన్నీ టాప్ కంట్రీస్. ఇటలీ కానీ, జర్మనీ కానీ ఇవన్నీ గ్లోబల్ నార్త్లో ఉంటాయి, నార్త్ సైడ్ ఉంటాయి. ఇవన్నీ చాలా డెవలప్డ్ కంట్రీస్. కానీ గ్లోబల్ సౌత్ కంట్రీస్కి వచ్చేస్తే
ఆఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మన ఇండియా, ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్, ఇంకా డెవలప్ కాలేదు. సో వీళ్ళ వాయిస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వినిపించడానికి ఇండియా ఆ, వీళ్ళ తరపున మాట్లాడింది. వీళ్ళ తరపున అంటే గ్లోబల్ సౌత్ మనం కూడా ఉన్నాము. సో గ్లోబల్ సౌత్ లీడర్ లాగా మన ఇండియా మాట్లాడింది. సో ఇట్లా మీడియేటర్ రోల్ కూడా ప్లే చేస్తుంది అనమాట మన ఇండియా. సో నెక్స్ట్ ఇష్యూస్, ఛాలెంజెస్ వచ్చేస్తే ఫెన్స్ సిట్టర్ అనేసి మనకు ఒక ముద్ర పడిపోయింది. ఫెన్స్ సిట్టర్ అంటే వేరియస్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ వార్ కానీ, రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇట్లా మనం ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, మంచిగా ఒక 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 దగ్గర కూర్చున్నారు ఏ స్టాండ్ లేకుండా. ఈవెన్ దో వరల్డ్ లీడర్ లాగా అవ్వాలనుకుంటుంది ఇండియా, కానీ ఇట్లాంటి క్రూషియల్ సిచ్యువేషన్స్లో మనం ఏం స్టాండ్ తీసుకోవట్లేము, ఎవరికి సపోర్ట్ చేయట్లేము అనేసి ఒక ముద్ర పడిపోయింది. నెక్స్ట్ ఫినాన్సింగ్ వార్స్. ఇందాక మనం రష్యా యుక్రెయిన్ వార్ గురించి చదువుకున్నాం కదా. సో రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు మనం చీప్ క్రూడ్ ఆయిల్ రష్యాతో కొనుక్కున్నాం. అట్లా రష్యాకి ఫినాన్షియల్గా హెల్ప్ చేసినారు. ఈవెన్ దో రష్యా చాలామంది వార్ పేరుతో చాలామందిని చంపేసింది అని ఉంది. సో అట్లా ఇదొక అలిగేషన్ వచ్చింది. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ యాక్సిస్. న్యూ యాక్సిస్ అంటే ఏం లేదు, ఇండియా యుఎస్ఏ, అంటే మనం యుఎస్ఏతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాము ఈ మధ్య. సో ఇండియా యుఎస్ఏ ఒక సైడ్, ఈ పాకిస్తాన్, చైనా, రష్యా ఒక సైడ్ అనేది డెవలప్ అవుతూ వస్తుందన్నమాట. వీళ్ళ గ్రూప్ ఒకటి, మన ఇండియా యుఎస్ఏ గ్రూప్ ఒకటి. సో అట్లా మనం యుఎస్ఏతో ఎక్కువ క్లోజ్ ఉండడం వల్ల రష్యా, చైనా, పాకిస్తాన్ ఒకటైపోతున్నాయి అనమాట. ఇది ఒక న్యూ యాక్సిస్ లాగా వస్తుంది. నెక్స్ట్ రెప్యుటేషన్ డ్యామేజ్. సో ఇదేంటి అంటే జేసీపీఓఏ ఉంది కదా, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీన్ని ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని కూడా అంటాము. సో యుఎస్ఏ విత్డ్రా చేసుకుందనమాట ఈ డీల్ నుంచి. అంటే ఏంది అసలు అంటే, ఇరాన్ యుఎస్ఏ ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చినారు. యుఎస్ఏ నువ్వు న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ఏం చెయ్యొద్దు, నేను కూడా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినవి ఏం చెయ్య అనేసి ఇరాన్ యుఎస్ఏ డీల్ చేసుకుంటే దాన్నే జేసీపీఓఏ అంటారు, లేకపోతే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని కూడా అంటారు. సో యుఎస్ఏ దాని నుంచి, ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అట్లా బయటికి రావడం వల్ల ఏమైంది అంటే ఇండియా ఏం మాట్లాడలేదు దీని గురించి. అట్లా ఏమైంది, ఇరాన్ చైనా హెల్ప్ తీసుకుంటుంది అనమాట ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయడానికి. సో ఇదొకటి ఈ రెప్యుటేషన్గా మనకి డ్యామేజ్ అయింది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ అప్పుడు మనం యుఎస్ఏకి ఏమనలేదు, ఇరాన్కి కూడా ఏమనలేదు అనేసి. నెక్స్ట్ ఎక్కువ మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటున్నాం. స్పెషల్గా రష్యాతోనే డిఫెన్స్ ఇంపోర్ట్స్ చాలా తీసుకుంటున్నాం. మళ్ళీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పెట్రోల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫారెన్ పాలసీ పైన ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ మినీలాటరల్. సో ఇదేంటి అంటే చిన్న చిన్న గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి మొత్తం డివిజన్స్ అనేవి మనము చేస్తున్నాము. వరల్డ్ వైడ్లో అందరు చేస్తున్నారు. చిన్న చిన్న గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోతున్నారు. అప్పుడు మనకి గ్లోబల్ కోఆపరేషన్ అనే ఒక ఐడియల్ విజన్ అనేది మనము ఎప్పటికీ అచీవ్ చేయలేము అనేసి ఇదొక ఇష్యూ అనమాట. సో వే ఫార్వర్డ్ వచ్చేసి ఇండియా ఒక గ్లోబల్ పవర్ లాగా ఎమర్జ్ కావాలి. సో యుఎస్ఏ, చైనా వీటికి ఆల్టర్నేట్ లాగా ఇండియా అనేది ఎమర్జ్ కావాలి. నెక్స్ట్ చైనా అనేది పొలిటికల్గా, మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తగిన మెజర్స్ మన ఇండియా తీసుకోవాలి. డిఫెన్స్, ఎనర్జీ సెక్టర్లో మనం చాలా ఇంప్రూవ్ కావాలి. ఈ బ్రిక్స్, క్వాడ్, G20, G7, SCO ఇట్లాంటి వాటిపైన ఇష్యూస్ ఇవన్నీ అనలైజ్ చేసి ఒక మంచి ఫారెన్ పాలసీ అనేది ఇండియా తీసుకురావాలి. తర్వాత గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ చేయడానికి మన ఇండియా లీడర్షిప్ రోల్లో సాల్వ్ చేయాలి. ఇట్లాంటి ఛాలెంజెస్ అన్నీ సాల్వ్ చేయడానికి అనేసి ఈ టాపిక్ అన్నమాట. సో